స్వైన్ ఫ్లూ శైర్యవిహారం చేస్తోంది. అటు ఏపీ ఇటు తెలంగాణ రాష్ట్రాలను వణికిస్తోంది. ముఖ్యంగా హైదరాబాద్లో రోజురోజుకు స్వైన్ ఫ్లూ బాధితులు పెరిగిపోతున్నారు. మరోవైపు జిల్లాలో కూడా ఈ వ్యాధి బాధితుల సంఖ్య పెరిగిపోతుంది. ఒక్క మహబూబ్ నగర్ జిల్లాలోనే 14 కేసులను గుర్తించారు అధికారులు. డాక్టర్లు జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెబుతున్నా స్వైన్ ఫ్లూ వ్యాపించకుండా అడ్డుకోలేకపోతున్నారు. స్వైన్ ఫ్లూ దెబ్బకు ఏపీ తెలంగాణ రాష్ట్రాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి పదుల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధి కావడంతో ఎప్పుడు ఎక్కడ తమకు సోకుతుందో అని ప్రజలు భయాందోళనకు లోనవుతున్నారు. ఇప్పటి వరకు ఇరు రాష్ట్రాలలో 347 మంది స్వైన్ ఫ్లూ లక్షణాలతో వివిధ ఆసుపత్రుల్లో చేరగా వీరిలో 175 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. హైదరాబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో 21 మంది పేషెంట్లకు, ఉస్మానియాలో 14 మంది వ్యాధిగ్రస్తులకు చికిత్స అందిస్తున్నారు. గాంధీ ఆసుపత్రిలో ఇప్పటి వరకు 7 స్వైన్ ఫ్లూతో మృతి చెందగా ఉస్మానియాలో 3 మరణించారు. మహబూబ్ నగర్ జిల్లాలో 14 మంది స్వైన్ ఫ్లూ బారిన పడగా కాకినాడలో 3కి ఈ వ్యాధి సోకినట్లు నిర్ధారించారు. ప్రకాశం జిల్లాలో 1 మృతి చెందారు. స్వైన్ ఫ్లూ దెబ్బకు రోగులు, వాళ్ళ తాలూకు బంధువులు ఆసుపత్రికి రావాలంటేనే జంకుతున్నారు. అంటువ్యాధి కావడంతో తమకు కూడా సోకుతుందేమోనని భయపడుతున్నారు. గాంధీ, ఉస్మానియా ఆసుపత్రులకు వచ్చే పేషెంట్లు, వారి సంబంధికులు మాస్కులు ధరించి వస్తున్నారు. చివరకు స్వైన్ ఫ్లూ రోగులకు చికిత్స అందించే డాక్టర్లు కూడా ఈ వ్యాధి సంక్రమించడంతో ప్రజలు మరింత భయాందోళనకు గురవుతున్నారు. స్వైన్ ఫ్లూ వ్యాధితో ఆసుపత్రికి చేరిన వారి పట్ల డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ లక్షణాలు కనిపిస్తున్నాయని చెబుతున్నా పట్టించుకోవడం లేదని, దీంతో రోగ నిర్ధారణ జరిగేసరికే మరికొంతమందికి ఈ వ్యాధి వ్యాపిస్తుందని ఆరోపిస్తున్నారు. స్వైన్ ఫ్లూ మహమ్మారి బారిన పడి పేషెంట్లు ప్రాణాలు కోల్పోతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి స్వైన్ ఫ్లూని నిరోధించడానికి చర్యలు తీసుకోవాలని, వ్యాధి పట్ల అవగాహన కల్పించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.